గాడ్ అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున పాము కాటు గురించి అంటే పాము కరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అన్న విషయాలన్నీ మనం చదువుకున్నాము. బాబా చెప్పినవి షీలా బాబాని అడిగిన ప్రశ్నలు కూడా దానికి బాబా జవాబులివ్వడం ఇవన్నీ కూడా నిన్న మనం చదువుకున్నాం. అలాగే బాబా పాము కాటు నుండి తాను ఎవరిని రక్షించలేను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని అందరిని హెచ్చరిస్తూ ఉన్నా కూడా ఒకసారి బావును బాబా కాపాడడం జరిగింది. అది షీలా బాబాని అడగడంతో బాబా ఇలా అంటారు. పాము కు పాము కరవక ముందే నేను రక్షించగలిగాను. కరిచిన తర్వాత నేనేమి చేయలేకపోదును అన్నారు బాబా. అలాగే బావును ఆలింగనం చేసుకుంటూ, "నా కృప నిన్ను కాపాడింది" అన్నారు బాబా. "అందుకే నువ్వు జీవించి ఉన్నావు" అని చెప్పి తన కుటుంబ సభ్యులందరినీ పిలిపించి బాబా బావును ఆలింగనం చేసుకోమని చెప్పారు. ఒకసారి బాబా బెడ్‌రూమ్‌లో గోడ మీద ఒక బల్లి కనపడింది. బాబా బావుతో దాన్ని పట్టుకొని బయట పడేయమని చెప్పారు. బావుకు కొంచెం ధైర్యం తక్కువే. అతడు ఆ బల్లిని పట్టుకోకుండా తన కర్చీఫ్‌తో దాన్ని తరమడానికి ప్రయత్నం చేశాడు. ఆ బై ఆ బల్లి బయటికి వెళ్ళలేదు. కొన్ని రోజుల తర్వాత గదిలోకి ఒక తేలు వచ్చింది. బాబా దాన్ని బయటికి పారేయమని బావుకు చెప్పారు. బావు అలా చేయబోతూ ఉండగా తేలు కాటుకి గురయ్యాడు. అంటే బావునే కరిచేసింది ఆ తేలు. ఆ రోజు నేను చెప్పినట్టు నువ్వు ఆ బల్లిని గనుక తోలేసి ఉంటే, ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు అన్నారు బాబా. షీలాకు పాములు, తేళ్ళు అంటే భయం లేదు కానీ, బల్లులంటే మాత్రం చాలా భయం. ఒకసారి అలోబా మండలి హాలు ముందర ఒక బల్లిని చంపడానికి కట్టె పట్టుకొని తరుముతూ వచ్చాడు. షీలాను కూడా ఒక కట్టె తీసుకొని ఆ బల్లిని చంపమన్నాడు. షీలా అలా చూస్తూ నిలబడిపోయింది. ఆ బల్లి తప్పించుకొని మండలి హాలులోకి దూరి బాబా కుర్చీ కిందికి వెళ్ళిపోయింది. షీలా మండలి హాలులోకి వెళ్ళింది కానీ బాబాను ఆలింగనం చేసుకోవడానికి సంశయించింది. ఏ క్షణంలో ఆ బల్లి బాబా కుర్చీ కింది నుంచి వచ్చి తన మీద ఎగురుతుందో అని భయంతో అక్కడే నిలబడిపోయింది షీలా. బాబా కుర్చీ దగ్గరే కూర్చొని ఉన్నా కూడా షీలా దృష్టి అంతా ఆ బల్లి మీదే ఉంది. బాబా ఏమి చెబుతున్నారో పట్టించుకోవడం లేదు షీలా. ఫెరోజ్ గట్టిగా బేబీ అని అరుస్తూ ఉన్నాడు. బాబా ఏదో అడుగుతున్నారు. నీవు మాట్లాడడం లేదు. నిద్రపోతున్నావా? అని అడుగుతున్నాడు ఎరోజ్. ఆ బల్లి బాబా కుర్చీ కింద ఉన్న విషయాన్ని చెప్పింది షీలా. అది నా మీదకి ఎగిరి నేను గట్టిగా అరిచేలాగా చేస్తుందేమో అని భయంగా ఉంది అంది షీలా. అలా జరగదు అన్నారు బాబా. అలోప దాన్ని చంపడానికి ప్రయత్నించాడు. అది నా కుర్చీ కింద తల దాచుకుంది. అంతకంటే కూడా సురక్షితమైన స్థలం ఇంకేది ఉంది అన్నారు బాబా. నువ్వు నా పాదాల దగ్గర ఉన్నావు. అది నా కుర్చీ కింద సురక్షితంగా ఉంది. దాన్ని అక్కడే ఉండనివ్వు. అది భగవంతుడి దగ్గర ఉంది. ఆ ఎరుక దానికి ఉంది కాబట్టి దాని గురించి భయపడవద్దు. బాబా తన కుర్చీ మీద కప్పిన వస్త్రాన్ని పక్కకి చెరిపి కింద చూడమన్నారు. షీల వంగి చూడగా ఆ బల్లి అక్కడే ఉంది. 3 గంటల పాటు ఆ బల్లి అక్కడే కూర్చుంది. అక్కడి నుండి కదలలేదు. ఈ విషయం బాబా భోజనం చేసే సమయంలో స్త్రీ మండలికి కూడా వివరించారు. ఆ బల్లి ఆశీర్వదింపబడింది. నేను దాన్ని గమనించే విధంగా నా గమనాన్ని దాని మీదికి నువ్వు మళ్ళించావు అన్నారు బాబా షీలాతో. ఆ బల్లికి వచ్చే జన్మలో మంచి జన్మే లభిస్తుంది. అందుకే ఇదంతా నడిచింది అన్నారు బాబా. నీ నుండి దానికి మంచి జన్మ లభిస్తుంది. మళ్ళీ బల్లిలాగా పుట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు బాబా. షీల తన ఇంటి ముందు ఉన్న రోజా పూల చెట్టు నుండి కోసిన తాజా పింక్ కలర్ రోజా పువ్వును కోసి బాబాకు ఇవ్వాలని అనుకుంది.
ఆ పింక్ రోజా పువ్వు బాబా పింక్ కలర్ కోటుకు బాగా మ్యాచ్ అవుతుంది అని అనుకుంది షీల. రోజు ఎండ ఎక్కువగా ఉండి వాతావరణం వేడిగా ఉండటంతో బాబా మండలి హాలుకు కోటు వేసుకోకుండా వచ్చేవారు. కానీ ఆ రోజు బాబా కోటు వేసుకొనే వచ్చారు. షీల రోజా పువ్వు ఇవ్వగానే బాబా సంతోషంగా ఆ రోజా పువ్వును తన కోటుకు మ్యాచ్ అవుతుంది కదా అంటూ అది కోటు మీద తగిలించుకోవడానికి పిన్ను తీసుకొని బాబా దాన్ని కోటుకి తగిలించుకున్నారు. మెహరాకు బాబా కోటుకు పిన్ను పెట్టుకోవడం ఇష్టముండదు. ఎందుకంటే బాబా కోటు చిరిగిపోతుందేమో అని ఆవిడ కంగారు. బాబాకు తాను చెప్పకపోయినా తన మనస్సులోని భావాలను ఎలా తెలుసుకోగలిగారా అని ఆశ్చర్యపోయింది షీల. ఆది కారులో ఉన్న బాబా ఫోటో ముందర తాను మనస్సులో ఏమి అనుకున్నా బాబాకు వెంటనే తెలిసిపోయేది అనుకుంది షీల. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత షీల ఇలా అనుకుంది. ఈ రోజా పువ్వును చూస్తూ ఆ పువ్వు భగవంతుడైతే దాని చుట్టూ ఉన్న ముళ్ళు ఆయనను మనం చేరుకోవడానికి పడే కష్టాలతో సమానం అని బాబాతో షీల చెప్పడంతో, బాబా అది నిజం. కానీ మీరు నాకు దగ్గరగా ఉన్నప్పుడు ఈ ముళ్ళను నేనే తొలగించి మీకు నొప్పి కలగకుండా చూస్తాను అన్నారు బాబా. బాబా, నువ్వు పురుగులు, తేళ్ళు వంటి వాటిని ఎందుకు సృష్టించావు? కేవలం అందమైన వాటినే సృష్టించి ఉండవచ్చు కదా! అందవిహీనమైన వాటిని ఎందుకు సృష్టించావు? అని అడిగింది షీల. బాబా అందుకు ఇలా అన్నారు. నేను వాటిని సృష్టించలేదు. అవి వాటంతట అవే సృష్టింపబడ్డాయి. వాటి గత జన్మల సంస్కారాల మూలాన అవి అందవిహీనంగా ఏర్పడ్డాయి. ఉదాహరణకు, జనం అబద్ధాలు చెప్పి చెడ్డ సంస్కారాలను సంపాదించుకుంటారు. అప్పుడు ఆ చెడ్డ సంస్కారాల నుండి వారికి మరు జన్మలో అందవిహీనత ఏర్పడుతుంది. వారి చేతల మూలాన ఏర్పడ్డ సంస్కారాలే దానికి కారణం అన్నారు. కానీ కొందరు అందవిహీనంగా ఉన్నా కూడా వారి మనస్సు ఎంతో స్వచ్ఛంగా, మంచిదిగా ఉంటుంది కదా బాబా! అని అడిగింది షీల. వారి శరీరం అందవిహీనంగా ఉండటంతో వారి గత జన్మల తప్పులను వారు గ్రహించుకొని మంచిగా ఉంటారు. అవి వారికే మంచి సంస్కారాలు పొందటానికి సహాయపడతాయి. నాకు అందరూ సమానమే. నీకు వారు అందవిహీనంగా కనపడవచ్చు అన్నారు బాబా. కొందరు చూడటానికి అందంగా ఉన్నా, వారి స్వభావం అంత బాగా ఉండదు అంది షీల. వారు అందంగా కనిపించిన వారి సంస్కారాలు మంచివి కాకపోతే, వారి నుండి దూరంగా వెళ్ళాలని అనిపిస్తుంది. విషపూరితంగా ఉంటాయి వారి ఆలోచనలు, వారి ప్రవర్తన. అలాంటి వారితో దూరంగా ఉండాలని అనిపిస్తుంది అన్నారు బాబా. మరి నీకు నీవు కోపం, బలహీనతలు వంటి వాటిని తీసేసుకోవచ్చు కదా బాబా! కేవలం మంచి సంస్కారాలే ఉండేలాగా చెయ్యొచ్చు కదా! అని అడిగింది షీల. బాబా మళ్ళీ ఇలా అన్నారు. మంచి, చెడు 2 సమానం కావాలి. అప్పుడే ముక్తి లభిస్తుంది అన్నారు. అందరిలోనూ చెడు సంస్కారాలు తుడిచివేయొచ్చు కదా బాబా! అంది షీల. అప్పుడు నిజమైన రామరాజ్యం వస్తుంది అంది. అప్పుడు బాబా ఏమన్నారంటే, రాముడి కాలంలో కూడా రావణాసురుడు వంటి చెడ్డవాడు ఉన్నాడు. కానీ నేను అతడిని భస్మం చేశాను. రావణుడు 10 తలల రాక్షసుడు కాదు. అతడిని అలా చిత్రించడానికి ముఖ్య ఉద్దేశ్యం ఒక 10 తలల చెడు సంస్కారాలకు ఆ 10 తలలు కూడా చెడు సంస్కారాలకు నిదర్శనం. అతడు మరణించిన తరువాత జనం సత్యం మాట్లాడడం ప్రారంభించి ఇతరులను పీడించి జనం సత్యం మాట్లాడడం ప్రారంభించి ఇతరులను పీడించేవారు కాదు. కానీ ఇప్పుడు కలియుగం. అందుకే చెడు మంచి మీద రాజ్యం చేస్తోంది అన్నారు బాబా. బాబా నీవు మళ్ళీ ఈ రామరాజ్యాన్ని తీసుకొని రావచ్చు కదా అంది షీల. బాబా ఇలా అన్నారు. ఒకరోజు అది కూడా జరుగుతుంది అన్నారు. అప్పుడు నేను బ్రతికి ఉంటానా బాబా అని మళ్ళీ అడిగింది షీల. బ్రతికి ఉండకపోవచ్చు అన్నారు బాబా. మళ్ళీ
తాను 700 సంవత్సరాలకు తిరిగి వచ్చినప్పుడు నువ్వు కూడా నాతో ఉంటావు అన్నారు బాబా షీలాతో. బాబా మాటలు షీలాకు సంతోషాన్ని కలిగించాయి. కలియుగం గురించి ఇంకొక సందర్భంలో కూడా బాబా షీలాతో మాట్లాడారు. భారతదేశం చాలా ఆధ్యాత్మికమైన దేశం. ఈ భూమి మీద అంటే భారతదేశ భూమి మీద చాలా ఆధ్యాత్మికత నెలకొని ఉంటుంది. అలాంటి భారతదేశంలో ఇంత అవినీతి ఎందుకు ఉంది బాబా అని షీలా బాబాని అడిగింది. బాబా ఇలా అన్నారు. అవతార పురుషుడు ఈ భూమి మీదికి అవతరించినప్పుడు చెత్తాచెదారమంతా అతడి చుట్టూ సమీపంలోకి వచ్చేస్తుంది. మహమ్మద్ పైగంబర్ సమయంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. అయితే అలా ఎందుకు జరుగుతుంది? అది నా పని కోసమే. ప్రపంచం మొత్తం మల విసర్జన చేస్తే దాని దుర్వాసన ప్రపంచమంతా విస్తరించి దాన్ని స్వచ్ఛపరచడం చాలా కష్టమవుతుంది. కానీ ఒకే చోట, ఒకే ప్రదేశంలో అయితే స్వచ్ఛపరచడం సులభం. అలా అవతారుడికి దగ్గరగా చెడు సంస్కారాలు సేకరింపబడతాయి. అప్పుడు వాటిని నిర్మూలించి స్వచ్ఛపరచడం అవతారుడికి సులభమవుతుంది. అందుకే అవతారుడి సమీపంలో అవినీతి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో జనాలు భగవంతుణ్ణి కూడా మోసగించాలని చూస్తున్నారు. దేవాలయంలో, మసీదులలో తల వంచితే తమ తప్పులు తొలగిపోతాయి అని అందరూ అనుకుంటారు. వారు నిజాయితీపరులు కాదు. అది కేవలం కర్మకాండ మాత్రమే. వారు హృదయపూర్వకంగా భగవంతుణ్ణి తమ తప్పులు మన్నించమని, క్షమించమని వేడుకోరు. వారి అంతఃకరణం శుద్ధంగా ఉండదు. వారిలో పశ్చాత్తాపం ఉండదు. వారు కేవలం నాలుక చివరి నుండే ప్రార్థిస్తారు. అది వారి హృదయం నుండి వచ్చింది కాదు. నేను నా శరీరం విడిచిన 100 సంవత్సరాల తరువాత నా సమాధిని దర్శించి తమ తలను నా సమాధికి తాకించేవారు, వారు చెడ్డవారైనా కూడా నిజాయితీతో నా సమాధికి ప్రణమిల్లితే వారికి ప్రయోజనం కలుగుతుంది. నేను వారికి సహాయం చేస్తాను అన్నారు బాబా. రమ ఒంటరిగా తన ఇద్దరు పిల్లలను పెంచుతూ ఉండేది. షీలా మరియు మెహర్నాథ్ ఒకరితో ఒకరు ఎక్కువగా పోట్లాడుకుంటూ ఉండేవారు. వారిద్దరిని నియంత్రించడం రమాకు కష్టంగా ఉండేది. బాబాకు ఉత్తరం రాసి పిల్లల పోట్లాట గురించి వివరించి సలహా అడిగేది రమ. బాబా పిల్లలిద్దరిని మెహరాజాదుకు పిలిపించి విచారణ చేసేవారు. ఎవరిది తప్పు అని ఆరా తీసేవారు బాబా. షీలా మొదట ప్రారంభించేది అని మెహర్నాథ్ చెబితే, మెహర్నాథ్ ప్రారంభించాడు బాబా అని షీలా చెప్పేది. తప్పు ఎవరిదైనా బాబా షీలానే దోషిగా నిర్ణయించేవారు. బేబీ, నువ్వు మెహర్నాథ్ మాట వినాలి. నువ్వు పెద్దదానివి. నువ్వే వాడికి క్షమాపణ చెప్పాలి. వాడితో పోట్లాడకూడదు అని షీలాకే బుద్ధి చెప్పేవారు బాబా. బాబా, నువ్వు ఎప్పుడు నన్నే సర్దుకోమని చెబుతావు. ఎప్పుడు నేనే తగ్గాలా? వాడు ఎప్పుడు పెద్దవాడవుతాడు? అని షీల బాబాతో ఫిర్యాదు చేసేది. బాబా తనకే మద్దతు ఇస్తూ ఉండటంతో మెహర్నాథ్ మరింత పెంకిగటంలాగా తయారయ్యాడు. పిల్లలిద్దరిలోనూ ఎవరిది తప్పు అయినా కూడా బాబా షీలానే తగ్గమనేవారు. మెహర్నాథ్‌కు సారీ చెప్పు అనేవారు. బాబా తనను ఇక ఒక ఇనుప క క కొలిమిలో కాలుస్తున్న అగ్గిలో పెట్టినట్టు అనిపించేది షీలాకు. అంటే ఒక ఇనుప కడ్డీని కాలుతున్న కొలిమిలో పెట్టినప్పుడు అది ఎర్రగా కాలినప్పుడు ఎలా కావాలో అలా దాన్ని వంచవచ్చు. అలా తనను ఒక ఆకారానికి రావడానికే ఇలా తన అహం మీద దెబ్బ వేస్తున్నారు అన్న సంగతి షీలాకు బాగా అర్థమయింది. అందుకే బాబాతో ఎక్కువ వాదనకు దిగకుండా బాబా మెహర్నాథ్‌కు సారీ చెప్పు అంటే వెంటనే చెప్పేసేది షీలా. పదే పదే ఇలాగే జరుగుతూ ఉండటంతో ఒకసారి షీలా విసిగిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మెహర్నాథ్ సంగతి తేల్చాలి అని మనసులో అనుకుంది.
ఆమె మనసును బాబా గ్రహించినట్టు వాడిని క్షమించమని నేను చెప్పాను. బాగా అర్థం చేసుకో అని నొక్కి చెప్పారు. తన మనస్సులోని ఆలోచనలు బాబాకు ఎలా అర్థమయ్యాయి అని ఆశ్చర్యపోయింది షీల. మనసులో బాబా ఆ ఆలోచన నా మనస్సు నుండి తొలగించు అని అనుకుంది. వెంటనే బాబా షీలాను దగ్గరికి పిలిచి ఆలింగనమిచ్చారు. ఒకసారి ఏదో విషయానికి బాబా షీలాను గట్టిగా మందలించారు. ఇందులో షీల తప్పేమీ లేదు బాబా అని రమ కూడా చెప్పింది. కానీ బాబా వినిపించుకోలేదు. షీలాకు చాలా బాధ కలిగింది. తన తప్పు లేకపోయినా బాబా మెహర్‌నాథ్‌ను మందలించకుండా నన్నే ఎందుకు మందలిస్తున్నారు? నేను ఆడపిల్లను కాబట్టి నన్ను ఇలా చూస్తున్నారా? అని బాధపడి ఏడ్చింది షీల. మండలి హాలులో బాబా షీలాను తన దగ్గర తీసుకొని ఓదారుస్తూ, "మూర్ఖురాలా! నేను నిన్ను ప్రేమించడం లేదు అని ఎందుకనుకుంటావు? గుర్తుంచుకో, నేను ఎవ్వరిని అమితంగా ప్రేమిస్తానో వారినే ఎక్కువగా దండిస్తాను. ఎందుకంటే ఆ మనిషి నన్ను అమితంగా ప్రేమిస్తారు అన్న నమ్మకం నాకుంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తావు కదా! నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నిన్ను మందలిస్తున్నాను" అన్నారు బాబా. అయితే "నీకు మెహర్‌నాథ్ మీద ప్రేమ లేదా బాబా?" అని అడిగింది షీల. "నేను అలా ఎప్పుడన్నాను?" అన్నారు బాబా. మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వారితో సంకోచం లేకుండా, అరమరికలు లేకుండా ఉండగలం. అదే పరాయి వారైతే అలా ఉండగలమా? నిన్ను నేను మందలించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నువ్వు ధైర్యంగా ఇలాంటి పరిస్థితులను ఎదిరించాలి. బేలగా ఏడవకూడదు అన్నారు బాబా. బాబా తన పాదాల వద్ద కూర్చున్న షీలాను పదే పదే తల నిమురుతూ, ఆమె వైపు చూస్తూ, ముద్దులు విసురుతూ ఉన్నారు. ఎరుచ్ అదే సమయంలో బాబాకు ఏదో చదివి వినిపిస్తూ ఉన్నాడు. బాబా వింటున్నారా లేదా అన్న అనుమానంతో ఎరుచ్ బాబాతో, "బాబా, నేను చెబుతున్నది మీరు వింటున్నారా?" అని అడిగాడు. బాబా ఇలా అన్నారు, "నువ్వు ఏమనుకుంటున్నావు? సామాన్య మానవుడిలాగా భగవంతుడి ధ్యాస నిలపాలా? అతడికి అంతా తెలుసు. నువ్వు చదివింది నేను మళ్ళీ నీకు చెప్పనా? నేనంతా విన్నాను" అన్నారు. భగవంతుడు ఈ విశ్వాన్ని ఎలా నిలవరించాలా అన్న దాని మీద మాత్రమే ధ్యాస పెడతాడు. నేను అమ్మాయికి ముద్దులు పెడుతూ ఉన్నా, నేను నీ మాటలు వింటూనే ఉన్నాను. అలాగే ఈ సృష్టిలోని అన్ని విషయాల మీద నా ధ్యాస ఉండనే ఉంటుంది అన్నారు బాబా. రమాకు పిల్లల మీద ఒక్కొక్కసారి పట్టలేని కోపం వచ్చేసేది. తమాయించుకోలేక ఇద్దరిని బాగా కొట్టి, మెహర్‌నాథ్ అల్లరిని తట్టుకోలేక తాడు తీసుకొని కట్టి పెట్టేది ఆహ్, మెహర్‌నాథ్‌ను రమ. రమ తన పిల్లలతో మెహరాబాద్‌కు రావడానికి కొన్ని రోజుల ముందే ఆలీషా అన్న మస్తు చనిపోయాడు. కానీ ఆ రోజు రాత్రి ఆలీషా రమ కలలో కనిపించి, "నువ్వు మళ్ళీ ఆ పిల్లలను కొట్టావంటే నేను నిన్ను చంపేస్తాను" అని కోపంగా రమతో అన్నాడు. రమకు భయంతో మెలకువ వచ్చేసింది. బాబా మెహరాబాద్‌కు వచ్చినప్పుడు ఈ విషయం తెలిసి ఇలా అన్నారు. "ఆలీషా నీకు కనిపించింది కల కాదు. అతడు నిజంగానే వచ్చాడు. అందుకే నిన్ను హెచ్చరించడానికి నేను వచ్చాను. అతడు చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు మళ్ళీ ఇలా చేస్తే అతడు నిజంగానే నిన్ను చంపేస్తాడు. నేను కూడా నిన్ను కాపాడలేను. ఆలీషా నా మాట కూడా వినిపించుకోడు" అన్నారు బాబా. రమ భయపడుతూ, "వారిద్దరిని మళ్ళీ నేను ముట్టను బాబా. ఆలీషాకు మళ్ళీ నా ఇంటికి రావద్దని చెప్పండి. అతడు చాలా కోపంగా ఉన్నాడు. నాకు భయంగా ఉంది" అని చెప్పింది రమ. అప్పటి నుండి రమ పిల్లలను కొట్టేది కాదు. షీలా ఆలీషాను చూడలేదు కానీ, మహమ్మద్ మస్త్ అప్పుడు మెహరాబాదులోనే ఉండేవాడు. బాబా షీలాతో మహమ్మద్‌కు దూరంగా ఉండమన్నారు. అతడు 4వ భూమికకు చెందిన మస్తు. అతడికి కోపం వస్తే నోటికి ఎంత వస్తే అంతే అంటాడు. అది నిజమవుతుంది. అందుకని అతడికి దూరంగా ఉండమని బాబా షీలాను హెచ్చరించారు. అతడికి నియంత్రణ ఉండదు. అతడికి శక్తి ఎక్కువ. ఆ శక్తితో ఒక్కొక్కసారి అపాయాన్ని కలిగించవచ్చు. నా నజర్ నీ మీద ఉంది కాబట్టి అతడు నీకు అపాయం కలిగించలేడు. అతడు నిన్ను దగ్గరికి పిలిస్తే
అతడికి కోపం తెప్పించకు. అతడు ఏమి చెబితే అది చెయ్యి అని చెప్పారు బాబా. కానీ మహమ్మద్‌కు షీలా అంటే చాలా ఇష్టం. అందుకే ఆమెను చూస్తే ఏదో ఒక వంక మీద దగ్గరికి పిలిచేవాడు. షీలా మహమ్మద్‌ను తప్పించుకొని తిరగడానికి ప్రయత్నించేది. పాద్రిని పంపించి షీలాను తన వద్దకు రమ్మని పిలిచేవాడు మహమ్మద్. షీలాను కదలకుండా 2 కాళ్ళు దగ్గరగా పెట్టుకొని నిలబడమని ఆదేశించేవాడు. ఒకవేళ కాస్త కదలినా మళ్ళీ అరగంట నిలబడమని చెప్పేవాడు మహమ్మద్. సిద్ధు కలగజేసుకొని, "ఆ అమ్మాయిని ఇంటికి పంపించు. ఆలస్యంగా ఇంటికి వెళితే వాళ్ళమ్మ కోప్పడుతుంది" అని సర్ది చెప్పేవాడు సిద్ధు. ఒక్కొక్కసారి మహమ్మద్ షీలా చుట్టూ ఒక వలయం గీసి ఎండలో నిలబెట్టేసేవాడు. అతడు ధర్మశాలలో ఉంటే ఒక్కొక్కసారి షీలాను వరండాలో నిలబెట్టేసేవాడు. మస్తులు వారి స్వంత పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకు ఆ పనిలో భంగం కలిగిస్తే అది వారి పని మీద ప్రభావం చూపుతుంది. అందుకే వారికి కోపం వస్తుంది అన్నారు బాబా. మహమ్మద్ మస్త్ గురించి చెబుతూ షీలాతో బాబా ఇలా అన్నారు. వీలైనంత మహమ్మద్‌కు దూరంగా ఉండు. అతడు నాలుగవ భూమికలో ఉన్నాడు. అతడిని నేను నియంత్రించలేను. ఒక్క భూమిక ముందుకు వెళితే అతడు బాగా ఉండగలడు. అప్పుడు అతడు పరులకు అపాయం కలిగించకుండా నియంత్రించుకోగలడు. ఇప్పుడు గనుక అతడు కోపం వచ్చి నిన్ను చనిపొమ్మని అంటే నువ్వు నిజంగానే చనిపోగలవు. అతడు ఏమి చెప్పినా అది జరిగి తీరుతుంది. నేను మహమ్మద్ విషయంలో ఏదైనా చెయ్యాలి. అతడిని కొంచెం ముందుకు తొయ్యాలి అంటూ బావు వైపు చూస్తూ బాబా "నువ్వేమంటావు?" అని అడిగారు. బాబా "మీకు ఏది సరి అనిపిస్తే అది చెయ్యండి" అన్నాడు బావు. "నేను నీ అభిప్రాయాన్ని అడుగుతుంటే నీకు ఏమనిపిస్తుందో చెప్పు" అన్నారు బాబా. బావు సంశయిస్తూ ఉంటే షీలా బాబాతో "బాబా మహమ్మద్‌ను ముందుకు తోయండి. అప్పుడే మేము సురక్షితంగా ఉండగలము. ఎక్కడ కావాలంటే అక్కడ ఆడుకోగలము" అంది. "ఎన్ని భూమికలకు ముందు నెట్టమంటావు? 2 లేక 3 అన్నది షీల. లేదు ఒక్కసారి ఒక్క అడుగే ముందుకు అంటూ సరే. ఇప్పుడు మహమ్మద్ 5వ భూమికలో ఉన్నాడు. నువ్వు ఇక సురక్షితంగా ఉండగలవు అన్నారు బాబా షీలాతో. బాబా వేసవి కాలంలో పూణేలోని గురుప్రసాద్‌కు వెళ్ళినప్పుడల్లా రమ మరియు పిల్లలను పిలిచేవారు. పెద్ద దర్శన కార్యక్రమాలు జరిగినప్పుడు గురుప్రసాద్ దగ్గర హోటల్లో వారికి బస ఏర్పాటు చేయించేవారు. మిగిలిన సమయాలలో గురుప్రసాద్‌లోనే ఉండేవారు రమ మరియు పిల్లలు. బాబా కుటుంబం పూణేలో ఉండేవారు. బాబా తమ్ముళ్ళు జాల్, బెహరం, ఆది జూనియర్ ముగ్గురిని బాబా తన తమ్ముళ్ళు అని పిలిచేవారు కాదు. వాళ్ళను మణి సోదరులుగా సంబోధించేవారు. ఒకసారి షీలా జాల్ గురుప్రసాద్‌కు వచ్చినప్పుడు బాబా మీ తమ్ముడు జాల్ వచ్చాడు అని చెప్పింది. బాబాకు చాలా కోపం వచ్చింది. ఎవ్వరూ నాకు సోదరులు కాదు. భగవంతుడికి బంధువులు ఉండరు. కేవలం ప్రేమికులు మాత్రమే ఉంటారు. నన్ను హృదయపూర్వకంగా ప్రేమించే వారందరూ నా ఆప్త బంధువులే అన్నారు బాబా. అలా బాబా తను మాట్లాడుతూ ఉన్న సమయంలో ప్రేమ తరంగాలు బాబా శరీరం నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. బాబా కళ్ళ నుండి ప్రేమ ప్రవహిస్తూ మనల్ని తన వైపుకు లాగుతున్నట్టు, బాబా హృదయానికి సన్నిహితంగా మనల్ని ఆకర్షిస్తున్నట్టు అనిపిస్తుంది అంటారు షీలా. ఆశ్చర్యంగా బాబా తనకు బంధువులు ఎవ్వరూ లేరు అని సరిగ్గా రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆహ్, 3 గంటలకు జాల్ గురుప్రసాద్‌కు వచ్చే సమయంలోనే చెప్పేవారు. రోజు మరీ మరీ ఈ విషయం గురించే చెప్పేవారు. జాల్‌ను, బెహరంను గౌరవించేవారు అందరూ. బాబా షీలాతో మెహరాను కూడా గౌరవంగా చూడాలని, ఆమె ఏమి చెప్పినా ఆ మాటకు విలువ ఇవ్వాలని షీలాతో చెప్పారు. మెహరాకు ఎదురుత్తరం ఇవ్వకూడదు అని షీలాతో మాట తీసుకున్నారు బాబా. మెహ్రా చెప్పేది అసత్యమైనా కూడా ఆమెకు అది తప్పు అని చెప్పకూడదా బాబా అని అడిగింది షీలా. మెహ్రాకు నిజం చెప్పడానికి ప్రయత్నించు. కానీ ఆమె వినే పరిస్థితిలో లేకుంటే దాని గురించి మరచిపో అంటూ బాబా తనకు మాట ఇవ్వాల్సిందిగా చేయి చాచారు.
మెహరాను కలవడానికి వచ్చిన ప్రతిసారి బాబా షీలాతో మెహరాను ఆలింగనం చేసుకో. ఆమెతో తీయగా మాట్లాడు. నువ్వు తీసుకొచ్చిన పుస్తకం నుండి మంచి మంచి కథలు చదివి ఆమెకు వినిపించు. అవి ఆమెకెంతో సంతోషాన్నిస్తాయి. ఎంతమంది అక్కడ ఉన్నా కేవలం మెహరాకే ప్రాముఖ్యత ఇవ్వు. మణి అక్కడికి వచ్చినా కూడా మెహరాకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అని నొక్కి నొక్కి చెప్పేవారు బాబా. గురుప్రసాద్‌లో బాబా పాదాల వద్ద ఎడమవైపు షీల, కుడివైపు మెహర్‌నాథ్ కూర్చోవాలని బాబా ఆదేశం. ఒకసారి రాణి శాంతాదేవి బాబాను కలవడానికి వచ్చింది. ఆమెను చూసి షీల గౌరవంగా లేచి ఆమె బాబా పాదాల వద్ద కూర్చోవడానికి స్థలం ఇచ్చింది. బాబా షీలాను వారించారు. శాంతాదేవి వెళ్ళిపోయిన తర్వాత బాబా ఆమెకు ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన పని లేదు. నా మాటకు, నా ఆదేశానికే నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరు నా పాదాల వద్ద కూర్చోమని నేను ఆదేశం ఇచ్చినప్పుడు మీరు దానికి కట్టుబడి ఉండాలి అన్నారు. ఎవ్వరు రాజు, ఎవ్వరు రాణి నన్ను అనుసరించి నన్ను అధికంగా ప్రేమించేవారు వారి ప్రేమ అనే సంపద ద్వారా ఎంతో విలువను పొందగలరు. అది లేకుంటే వారు ఎందుకు పనికి రాకుండా పోతారు అని వివరించారు బాబా. షీలా వయస్సులో చిన్నదైనా బాబా ఇచ్చే వివరణలను ఎంతో ఆసక్తిగా విని అర్థం చేసుకునేది. ఒకసారి ఎవరో బాబాకు ఉత్తరం రాస్తూ, నేను శారీరకంగా చాలా బాధలు అనుభవిస్తున్నాను. దానికి కారణమైన నా చెడు సంస్కారాలు ఏమిటి? నా ప్రస్తుత పరిస్థితికి నేను చేసిన కర్మలు ఏమిటి? అని రాశారు. దానికి బాబా ఇలా వివరణ ఇచ్చారు. ఆ వ్యక్తి తన గత సంస్కారాల మూలాన బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్పారు బాబా. మళ్ళీ బాబా ఇంకా ఇలా అన్నారు. నీ మూలాన ఏదైనా చెడు సంభవిస్తే, నీ ఆలోచనలు చెడ్డవి కాకపోవచ్చు. నా నామాన్ని స్మరించు. నేను నిన్ను క్షమిస్తాను. నీ సంస్కారాలు తుడిచివేయబడతాయి అన్నారు బాబా. అప్పుడు షీల సంస్కారాల నుండి స్వేచ్ఛ ఎలా వస్తుంది అని బాబాను అడిగింది. చిటికిన వేలును కదిపినా కూడా సంస్కారాలు వచ్చి చేరుతాయి. సంస్కారాల గురించి తెలిసి కూడా తప్పులు చేస్తే ఇంకా ఎక్కువ బాధలు అనుభవించాలి. తెలియకుండా చేసిన తప్పులకు సంస్కారాలు బంధించవు. మంచి మరియు చెడు 2 రకాల సంస్కారాల నుండి స్వేచ్ఛను పొందాలి. మీరు ఏదైనా తప్పులు చేస్తే క్షణ క్షమాపణలు అడగండి. రోజు రాత్రి నిద్రపోవడానికి ముందుగా నా ఫోటో ముందు నిలబడి, బాబా నేను నా మంచి మరియు చెడు సంస్కారాలను నీకే అర్పిస్తున్నాను అని ప్రార్థించు. మళ్ళీ వాటి గురించి చింతించకు. మళ్ళీ నీకు వాటి గురించి ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. నేను వాటిని తీసేసుకున్నానా? లేదా? అన్న ఆలోచన కూడా నీకు ఉండకూడదు. అలా గనుక అనుమానం నీలో కలిగితే నీకు నేను స్వేచ్ఛను కలిగించలేను అని షీలాతో చెప్పారు బాబా. అలాగని నేను నీ సంస్కారాలను తుడిచివేస్తాను అని నీవు తప్పులు చేయకూడదు. అలాంటి భావనతో తప్పులు చేస్తే నువ్వు 1000 రెట్లు అధికంగా బాధలు అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త అన్నారు బాబా. నేను కావాలని తప్పు చెయ్యను బాబా. ఒకవేళ పొరపాటుగా నా ద్వారా తప్పు ఏదైనా జరిగితే ఎలా? అని అడిగింది షీల. అలాంటి సంస్కారాలను నేను చూసుకుంటాను అన్నారు బాబా. అలా చేస్తే నువ్వు ఆ సంస్కారాలను నీ మీద తీసుకొని బాధలు పడాలి కదా బాబా! నువ్వు బాధపడడం నాకిష్టం లేదు. నా సంస్కారాలను నువ్వు నీ మీద వేసుకోవడం నాకు ఇష్టం లేదు అంది షీల. సముద్రంలో అశుద్ధాన్ని వేస్తే ఏమైనా వాసన వస్తుందా? అన్నారు బాబా. లేదు. అనంతమైన సాగరంలో అది కలిసిపోతుంది. కాబట్టి నువ్వు నాకు సువాసన కలిగించే మంచి గంధాన్ని ఇచ్చినా, అశుద్ధాన్ని ఇచ్చినా అది నాకు తేడా పడదు. నేను మహాసాగరాన్ని. నువ్వు నా బాధ గురించి చింతించాల్సిన పని లేదు అన్నారు బాబా. ఆ రోజు నుండి ప్రతి రాత్రి పడుకోబోయే ముందర ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఎవరి మీదైనా అరిచినా, దేనికోసమైనా చింతించినా, మనసు వికలత చెందినా, బాబా ఫోటో ముందు నిలబడి అన్నీ నీకే అర్పిస్తున్నాను.
అన్నిటినీ స్వీకరించు. ఈరోజు నేను చేసిందంతా నీదే. నా తప్పులకు నన్ను క్షమించు అని వేడుకునేది శీల. అలాగే ఉదయం లేవగానే బాబా ఫోటో ముందర నిలబడి, గుడ్ మార్నింగ్ బాబా. నేను నా దినాన్ని నీ మొహం చూడడం ద్వారా ప్రారంభిస్తున్నాను. నేను ఈ రోజున చేయబోయే అన్ని పనులు నీకే అంకితమిస్తున్నాను అని వేడుకొని దినాన్ని ప్రారంభించేది షీల. బాబా రమ కుటుంబ సభ్యులను రోజు ఉదయం ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థనలు చేయమన్నారు. షీలా బాబాతో, "బాబా, నాకు ఉదయం అంత తీరిక ఉండదు. స్కూలుకు తయారవ్వాలి" అని చెప్పింది. బాబా, "ఉదయం పూట చేస్తేనే ప్రార్థన సూక్తంగా ఉంటుంది" అంటూ షీలా కోసమే ప్రత్యేకంగా ఒక చిన్న ప్రార్థనను వ్రాయించి ఇచ్చారు. "ఇప్పుడు నీకు ఉదయం ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంది కదా" అని అడిగారు బాబా. బాబా ఆ ప్రార్థనను కంఠస్థం చేసిన తరువాత అది ఎవ్వరూ చూడకుండా ఆ పేపర్‌ను చించి పారేయమని చెప్పారు. ఆ ప్రార్థనను ఎవ్వరి ముందు గట్టిగా చెప్పకు. అలా నీ జీవితాంతం నువ్వు చనిపోయే వరకు ఆ ప్రార్థనను చెయ్యి అన్నారు బాబా. ఇప్పటికీ నేను రోజు ఆ ప్రార్థనను పఠిస్తాను. బాబా సమాధి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రార్థనను చేసుకుంటాను అంటారు షీలా. గురుప్రసాద్‌లో ఉన్న సమయంలో బాబా ఎన్నో ప్రవచనాలు ఇచ్చేవారు. షీలా ఎంతో ఆసక్తిగా వాటిని వినేది. ఒకసారి బాబా ఇలా అన్నారు, "నన్ను ఎక్కువగా, మరింత ఎక్కువగా ప్రేమించండి. మీ చెడు సంస్కారాలన్నీ క్రమంగా తొలగిపోతాయి. కోపం మీకు అదనపు సంస్కారాలను కలిగిస్తుంది" అని చెప్పారు. మండలి వారు అనేక సందర్భాలలో తమ సహనాన్ని పోగొట్టుకుని కోపం తెచ్చుకోవడం చూసిన షీల బాబాతో ఇలా అడిగింది. "బాబా, అందరికీ కోపం ఉంది. మీతో జీవిస్తున్న వారికి కూడా కోపం ఉంది. ఏదైనా వారికి విరుద్ధంగా జరిగితే ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ కోపాన్ని ప్రదర్శిస్తారు. అలా ఎందుకు?" అని అడిగింది. బాబా ఇలా అన్నారు, "అవును. వారు అలా చేస్తారు. అది మంచిది కాదు. నాకు దగ్గరగా జీవిస్తున్న వారికి ఎలాంటి అలాంటి చెడు జరగకుండా నేను నివారిస్తే వారి సంస్కారాలు ఎలా సమానమవుతాయి? వారికి కేవలం మంచి సంస్కారాలే ఉంటే, వారికి విరుద్ధంగా చెడు సంస్కారాలు కూడా కావాలి కదా! లేకుంటే వారికి ముక్తి ఎలా దొరుకుతుంది?" అని చెప్పారు బాబా. మండలి వారికి కూడా కోపం వస్తే వారికి చెడు సంస్కారాలు వస్తాయా బాబా? ఒక్కొక్కసారి వారు ఒకరి మీద ఒకరు అసూయ కూడా చెందుతారు అని అడిగింది షీల. నిజానికి వారికి ఎలాంటి సంస్కారాలు అంటుకోవు. వారు నిజంగా ఏదైనా తప్పు చేసినా కూడా వారికి చెడు సంస్కారాలు అంటవు. వారు ఎంతో అదృష్టవంతులు అన్నారు బాబా. వారు ఏదైనా తప్పు చేస్తే నిన్ను క్షమాపణ అడగాలా బాబా అని అడిగింది షీల. వారు నాతోనే 24 గంటలు ఉంటారు. నేను వారి మంచి చెడ్డలు చూసుకుంటాను. వారికి ఏది అంటదు అన్నారు బాబా. వారికి బదులుగా వారు తమ సంస్కారాలన్నిటినీ తొలగించుకుంటున్నారు. దానికి బదులుగా వారు తమ సంస్కారాలన్నిటినీ తొలగించుకుంటున్నారు. వారికి కొత్త సంస్కారాలు రావు. అందుకే వారు నాకు అంత దగ్గరగా ఉండగలుగుతున్నారు. అందుకే వారు నా మండలి వారిగా ఉండగలరు. వారు తమ సంస్కారాలను తొలగించుకుంటున్నారు. కొత్తవి పొందటం లేదు అన్నారు బాబా. షీలాకు బాబా మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. "ఇదెలా సాధ్యం బాబా? నువ్వు ఎప్పుడూ మాకు అబద్ధం ఆడకూడదు, సంస్కారాలు వస్తాయి అని చెబుతావు. వారు నీ మండలి వారు అయినంత మాత్రాన వారు తప్పు చేసినా వారికి సంస్కారాలు రావా? వారు బాధలు అనుభవించరా? నాకు కూడా అలాంటి సౌభాగ్యం కలిగించు బాబా. నేను తప్పు చేసినా నాకు చెడు సంస్కారాలు అంటకుండా చెయ్యి" అని అడిగింది షీల. నన్ను ఎక్కువగా, మరింత ఎక్కువగా ప్రేమించడం ద్వారా మాత్రమే నీ సంస్కారాలు తగ్గుతాయి. మండలి వారికిలాగా కాదు. వారు గత జన్మలలో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించి ఉన్నారు. వారు తమ సంస్కారాలను పోగొట్టుకొని ఉన్నారు కాబట్టి నాతో ఉండగలుగుతున్నారు. వారికి ఇంకా ఎన్నో జన్మలు మిగిలి లేవు. అందుకే వారికి ఏమి చేయాలో అది నేను చేయాలి అన్నారు బాబా. మండలి వారు కోపం తెచ్చుకున్నా
వారికి ఏమీ జరగదు. వారు స్వేచ్ఛ కలిగి ఉన్నారు. నన్ను కూడా నీ మండలి సభ్యురాలిని చేసుకో బాబా అని అడిగింది షీల. బాబా చాలా కొద్ది మందికి మాత్రమే నా దగ్గర ఉండే అవకాశం లభిస్తుంది. అందరికీ కాదు అన్నారు. నేను, నేను మా అమ్మ మెహర్‌నాథ్ నీ మండలిగా ఉండలేమా బాబా అని అడిగింది షీల. సమయం వస్తుంది. ముందు ఒక్కసారి నువ్వు ఉంటావు అన్నారు బాబా. నేను నీ మండలిలాగా ఉండబోతానా బాబా అని సంతోషంగా అడిగింది షీల. ఇప్పుడు ఉన్న నీ స్త్రీ మండలి వారు మళ్ళీ నీతోనే వస్తారా? మెహరాకు ఇక జన్మలు లేవు. మరి మిగిలిన స్త్రీ మండలి సంగతేమిటి? అని అడిగింది షీల. వారందరూ స్వేచ్ఛను పొందుతారు. నేను నా కొత్త మండలిని సమకూర్చుకుంటాను అన్నారు బాబా. అయితే తప్పకుండా నన్ను నీ మండలిలో చేర్చుకో బాబా. కానీ స్త్రీ మండలిలో కాదు. పురుష మండలిలో చేర్చుకో. నన్ను ఎంతో నిన్ను ఎంతో అమితంగా సేవిస్తారు వారు అంది షీల. బాబా పని ఎలాంటిదో పురుష మండలికే బాగా తెలుసు అనుకుంది షీల. అంతేకాదు తన తండ్రి బావు రేయింబగళ్ళు బాబాతోనే ఉంటాడు. కానీ స్త్రీ మండలి వారికి ఆ అవకాశం లేదు అనుకుంది షీల. కానీ షీలకు పెద్ద వయస్సు అయ్యే కొద్దీ మెహరాను దగ్గరగా ఉండి గమనించిన తర్వాత షీల తన మనసు మార్చుకుంది. బాబాకు వ్యక్తిగతంగా మెహరాలాగా సేవ చేయాలి అని షీల కూడా కాంక్షించసాగింది. పూణేలో బాబా రమాను మరియు పిల్లలను ఒక్కొక్కసారి హోటల్లో బస కల్పించేవారు. పిల్లలిద్దరికీ జలుబు చేసింది. ఎవరికైనా జలుబు, జ్వరం వస్తే వారు బాబాకు దగ్గరగా వెళ్ళకూడదు అన్న ఆదేశం ఉండేది. కానీ మెహర్‌నాథ్ బాబాను చూసి తీరాలి అని పట్టుబట్టాడు. రమ పిల్లలను బయట వరండాలో వదిలిపెట్టి తాను మాత్రమే లోపలికి వెళ్ళింది. మెహర్‌నాథ్ లోపలికి తొంగి చూడసాగాడు. షీల వారించడంతో అతడు గట్టిగా అరుస్తూ ఏడవసాగాడు. బాబా బయట ఎవరు ఏడుస్తున్నారో చూసి రమ్మని బాబును పంపించారు. మెహర్‌నాథ్ బావును చూసి ఇంకా పెద్దగా అరవసాగాడు. బాబా ఏమైందో చూసి రమ్మని మణిని పంపించారు. మణి మరియు బావు బాబాకు మెహర్‌నాథ్‌కు జలుబు చేసింది. అతడు మీ దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకుంటే మీకు కూడా జలుబు అంటుకుంటుంది అని వారించింది మణి. బాబా మరేం పర్వాలేదు వాడిని తీసుకొని రండి అన్నారు. మెహర్‌నాథ్ ఆలింగనం చేసుకొని బాబా ఇలా అన్నారు. ఏడవకు వెళ్లి బయట ఆడుకో. మండలి హాలులో కూర్చోకు అని పంపించేశారు. బయటకు పరిగెత్తిన తరువాత మెహర్‌నాథ్ షీలాతో చూసావా నా నుండి నీకు కూడా బాబా దర్శనం దొరికింది అన్నాడు. మెహరాబాదులో రమా కుటుంబం జీవిస్తున్న సమయంలో బాబా పాద్రిని రోజు రమా ఇంటికి వెళ్లి వారికి ఏదైనా అవసరమా, మందులు అలాంటివేమైనా కావాలా కనుక్కొని రమ్మని, అలాగే వారి యోగక్షేమాలు వివరిస్తూ బాబాకు ఉత్తరం రాయమని ఆదేశించారు పాద్రికి. బావు ఎప్పుడూ బాబాతోనే ఉన్నా కూడా షీలాకు తన తండ్రి అంటే అమితమైన ప్రేమ. ఒకసారి పెండు షీలాను ఏడిపించడానికి బావు నా తండ్రి, నీ తండ్రి కాదు అన్నాడు. షీల కోపంగా పెండుతో పోట్లాటకు దిగుతూ కాదు కాదు అతడు నా తండ్రి అని వాదించింది. అక్కడే ఉన్న బాబా షీలాకు ఏదో సౌజ్ఞ చేశారు. కానీ షీల అది పట్టించుకోలేదు. పెండుతో వాదిస్తూనే ఉంది. బాబా షీలాను దగ్గరికి పిలిచి బావు నీ తండ్రా అని అడిగారు. అవును అంది షీల. సరే బావు నీ తండ్రి అన్నారు బాబా. బాబా మెహర్‌నాథ్‌ను పిలిచి బేబీ తండ్రి బావు. కానీ మెహర్‌నాథ్ నీకు నేను తండ్రిని అని చెప్పారు బాబా. షీల ఉలిక్కిపడి బాబా నేను నీ కూతురినే అంది త్వరగా. లేదు నువ్వు బావు కూతురివి. నువ్వు అందరితో పోట్లాటకు దిగుతూ ఉన్నావు. ముందర పెండుతో పోట్లాడావు. ఇప్పుడు నాతో పోట్లాడుతున్నావు. నేను మెహర్‌నాథ్ తండ్రిని. ఇదే సరి. ఇదే నా అంతిమ నిర్ణయం అని చెప్పారు. షీలకు పశ్చాత్తాపం కలిగింది. బాబా ముందరే అలా పోట్లాడడం చాలా తప్పు అని అనుకుంది. అలా తాను బావు కూతురిని అని పదే పదే చెబుతూ ఉండడం పొరపాటు. బాబాయే నా తండ్రి అని చెప్పాల్సింది. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. అప్పటి నుండి మెహర్‌నాథ్ షీలాను వెక్కిరిస్తూ నువ్వు నీకు బావు తండ్రి, నాకు బాబాయే తండ్రి అని చెబుతూ ఉండేవాడు. ఒకసారి బాబా షీలాను, మెహర్‌నాథ్‌ను పిలిచి
మీకు మీ తల్లిదండ్రులలో ఎవ్వరు ఎక్కువ ఇష్టం అని అడిగారు. మెహర్‌నాథ్ నాకు మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం బాబా అన్నాడు. కానీ షీలా మాత్రం నాకు నువ్వు అంటేనే ఎక్కువ ఇష్టం బాబా, నా తల్లిదండ్రుల కన్నా అని చెప్పింది. అదే సరైన సమాధానం అన్నారు బాబా. దీపావళి పండుగ వచ్చింది. ఆ రోజు బాబా రమాతో మండలి వారికి తీపు తీపి మరియు కారం పిండి వంటలు చేసి పంపించమని చెప్పారు. 50 మందికి సరిపడా వండి పంపించమన్నారు బాబా. ధీరజ్ నగర్‌కు వెళ్లి పిండి వంటలు వండడానికి కావాల్సిన సామాన్లన్నీ కొని తెచ్చాడు. రమా వండిన తరువాత పదార్థాలను రమ మరియు షీల, ధీరజ్ కలిసి 14 డబ్బాలలో సర్దారు. మెహరాజాదు నుండి డ్రైవర్ షేక్ కారు తీసుకొని వచ్చాడు. ఆ డబ్బాలన్నిటినీ కారులో పెట్టారు. విలియంకు కూడా కొన్ని స్వీట్స్ ఇచ్చింది షీల. మెహరాజాదులో రోజూ తినే ఆహారం చాలా సాదాసీదాగా ఉండేది. నోరు చప్పగా ఉండే ఆహారం తింటూ ఉన్న మండలి వారికి రమ పంపించిన ఈ తినుబండారాలు చాలా రుచిగా అనిపించాయి. మరునాడు బాబా ఒక నోట్ రాసి పంపించారు. మండలి వారు చాలా ఉత్సాహంగా తిన్నారు. చిన్న పిల్లలలాగా ప్రతి డబ్బాను ఎంతో ఆతృతతో తెరిచి చూశారు. ఏది ముందు తినాలో తేల్చుకోలేకపోయారు. వారి కడుపులు నిండిపోయేలాగా తిన్నారు. నేను నిజంగా చాలా సంతృప్తి చెందాను. నా ప్రేమను మీకు పంపిస్తున్నాను అని నోట్ రాసి పంపించారు బాబా. బాబా ఆ పిండి వంటలను అందరికీ సమానంగా పంచిపెట్టారు. ఆ రోజు మండలి హాలులో వేరే ఏ పని జరగలేదు. అందరూ ఆ తినుబండారాల గురించి, వాటి రుచి గురించే మాట్లాడుకోసాగారు. దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి బాబా మెహరాకు వివరిస్తూ, దీపావళి ఒక సెలవు దినం కాదు. అది రాముడు వనవాసాన్ని ముగించి రాజ్యానికి తిరిగి వచ్చిన పర్వదినం. నేను ఆ రాముడిని. తిరిగి వచ్చి మీ మధ్యన ఉన్నాను అన్నారు బాబా. మండలి హాలులో బాబా పాదాల వద్ద ఒకవైపు మెహర్నాథ్ మరియు ఇంకొక వైపు షీలా కూర్చునేవారు. అలా కూర్చున్న సమయంలో బాబా వారిద్దరిని ఉద్దేశించి, బేబీ మరియు మెహర్నాథ్ శ్రద్ధగా వినండి. మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు. ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదు. ఇలా నా పాదాల వద్ద ఇన్ని గంటలు మీరు కూర్చోగలుగుతున్నారు. ఇప్పటి నుండి 50 సంవత్సరాల తరువాత లక్షలాది మంది ప్రేమికులు మెహరాబాదు దర్శనానికి వస్తారు. వారు సమాధి మందిరం లోపలికి వెళ్లి తల ఆనించి నమస్కరించడానికి కూడా అవకాశం ఉండదు. కేవలం తలుపు దగ్గరే నమస్కరించి వెళ్ళిపోవాలి. అంతటి రద్దీ ఉంటుంది. నా సమాధికి దూరం నుండి చూడగలిగినా ఎంతో అదృష్టం అనుకుంటారు జనం. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంతటి అదృష్టవంతులో అని. సాక్షాత్తు భగవంతుడి పాదాల వద్ద కూర్చునే భాగ్యం మీకు లభించింది. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మీకు దొరకదు. అందుకే నన్ను ఎల్లప్పుడూ మీ హృదయాలలో ఉంచుకోండి. నన్ను ఎక్కువగా, మరింత ఎక్కువగా ప్రేమించండి. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. మీరు హారతి కోసం, ప్రార్థనల కోసం పరిగెత్తాల్సిన పని లేదు అని చెప్పారు బాబా. సమాధి దగ్గర ఒక చిటికెడు మట్టి దొరికినా చాలు అనుకునే రోజులు వస్తాయి అన్నారు బాబా. బాబా మాటలు విన్న షీల బాబా నడిచిన ప్రదేశంలో మట్టిని సేకరించి పెట్టుకునేది. మెహరాబాద్‌కు ఒక రోజున పండరాపురం లాగా అవుతుంది అన్నారు బాబా. జనం పుణ్యక్షేత్రం యాత్రలకు వచ్చి మొదట మెహరాబాద్‌కు, ఆ తరువాత పండరాపురం వెళతారు అని చెప్పారు బాబా. ఈ ప్రదేశం చాలా వెనుకబడినట్టు, అస్సలు జనమే లేకుండా మారుమూల ఉన్నట్టు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కలగదు కదా బాబా అని అడిగింది షీల. ఇక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఎందరో జనం ఇక్కడ నివసించడానికి రాబోతారు. ఇది నిజం అని చెప్పారు బాబా. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మిగిలింది మనం సోమవారం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా.